నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తూ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయండి మన ఎయిర్ ఫాల్ తగ్గడానికి. అదేవిధంగా ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ సరిగా రాకపోయినా మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఇలా పౌడర్ చేసి పిల్లలకు పెడితే మనకు ఈజీగా తినడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫ్లాక్స్ సీడ్స్, అదేవిధంగా నువ్వుల్లో కూడా మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వులని తీసుకొని ఎల్లిపాయలు, కాస్త చింతపండుని యూజ్ చేస్తూ మనం ఫ్లాక్స్ సీడ్స్తో పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఎండుమిర్చి, చూడండి, నేను ఎండుమిర్చి అనేది ఇలా హాఫ్కి కట్ చేసి తీసుకుంటున్నాను. తొడిమెలు తీసేసి వాటిని హాఫ్కి కూడా కట్ చేసి మనం ఎండుమిర్చిని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోనికి ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకొని, అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజల్ని వేసుకొని మనం చిటపట అనేంత వరకు కూడా వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనం వీటిని చిటపట అనేంత వరకు కూడా వేయించుకోవాలండి. చాలా ఈజీగా వేగిపోతాయి. అదేవిధంగా సేమ్ క్వాంటిటీ నువ్వులను తీసుకొని నువ్వులను కూడా మనం చిటపట అనేంత వరకు కూడా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసి ఉంచుకుందాం. చూడండి, మనకిప్పుడు నువ్వులు అనేది బాగా వేయించిన తరువాత వాటిని కూడా పక్కకు తీసి ఒక బౌల్లోనికి ఉంచుకుందాం. ఈ పౌడర్ అనేది మనం దోశల పైనకి స్ప్రింక్లింగ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇడ్లీకి, రైస్లోనికి చాలా బాగుంటుంది. పులిహోర ప్రిపేర్ చేసుకున్నప్పుడు కలుపుకున్న ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చిని ప్యాన్లో వేసుకొని ఒక 1 or 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా రెడ్ చిల్లీని లైట్గా బ్లాక్ అయ్యేంత వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లైట్గా 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత లైట్గా బ్లాక్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకొని వీటిని మనం ఒక మిక్సర్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసి పౌడర్గా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చిల్లీస్ అనేవి మనకు లైట్గా బ్లాక్ అయ్యేంత వరకు, బ్లాక్ రావడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. బ్లాక్ కానివ్వద్దు. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకొని జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం వేయించుకున్నటువంటి రెడ్ చిల్లీస్ని కూడా కంప్లీట్ జార్లోనికి తీసుకొని 2 టీ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి. మీరు తీసుకున్నటువంటి చిల్లీస్కి సరిపోను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పౌడర్లా ఫస్ట్ ఎండుమిర్చిని సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మెత్తని పౌడర్లా ప్రిపేర్ అవుతుంది. తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకొని అదే సేమ్ క్వాంటిటీలో నువ్వులను కూడా మనం యాడ్ చేసుకొని నారలు తీసినటువంటి చింతపండుని కూడా తీసుకొని అన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఇలా పౌడర్లా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి దానిలోనికి లైట్గా పొట్టు తీసినటువంటి ఎల్లిపాయల్ని కూడా మనం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుందండి. మీరు పొట్టు తీయకుండా వెల్లిపాయల్ని మనం యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇవి మనకు పౌడర్లో కలిసిపోయి ఇలా పౌడర్లా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోకపోతే కావాలంటే ఇప్పుడు మనకు సాల్ట్ యాడ్ చేయాల్సి వస్తే సన్నుప్పుని యాడ్ చేయండి. దొడ్డుప్పు యాడ్ చేయొద్దు. సన్నుప్పుని మాత్రమే లాస్ట్కి, కాబట్టి సన్నుప్పుని నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ సన్నుప్పుని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఫ్లాక్స్ సీడ్స్
పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఈ పౌడర్ చాలా చాలా హెల్తీ అండి. అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దోశల పైకి స్ప్రింక్లింగ్ చేసుకోవచ్చు, ఇడ్లీలోనికి యూజ్ చేసుకోవచ్చు, రైస్లోనికి మనం పులిహోర ప్రిపేర్ చేసుకున్నప్పుడు కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 3-4 మంత్స్ వరకు కూడా మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.